ఇంట్లోనే ఉత్తప్ప రెడీ చేసుకోవడం ఎలా తెలుసుకుందాం. అయితే ఒక కంతు మినపప్పుకి 3 అంతుల బియ్యాన్ని కలిపి శుభ్రంగా కడిగి నానబెట్టి 4 గంటల తర్వాత సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఇలా తయారైతుంది. ఇప్పుడు దీన్ని మరి ఒక 3-4 అవర్స్ పాటు పక్కన పెట్టాలి. అయితే దాని తర్వాత దీన్ని మనము దోశ వేసుకోవడానికి కానీ ఉత్తప్ప వేసుకోవడం కానీ వినియోగించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉత్తప్ప ఎలా వేసుకుందామో తెలుసుకుందాం. అయితే దానికోసం ఈ దోశ పిండిని సిద్ధం చేసుకున్నాం. అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర సిద్ధం చేసుకున్నాం. అలాగే ప్యాన్ కూడా పెట్టుకున్నాం. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, మిర్చి పౌడర్, పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. రెండు వైపులా తిప్పి కాల్చుకోవాలి. పల్లీ చట్నీతో తింటే ఆ టేస్టే వేరప్ప అన్నట్టుగా ఉంటుంది.